హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో నేను 6 months బ్యాక్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒరిజినల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అది వాడుతూ 6 months అయింది. మళ్ళీ రీఆర్డర్ చేశాను. అది 6 monthsలో రిజల్ట్ ఇచ్చిందా లేదా అనేది ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. హెయిర్ ఆయిల్ అయితే ఇలా సీల్ ప్యాక్ వస్తుంది అన్నమాట. వీళ్ళది ఇలా రాకుండా కానీ మీకు చిన్న బాటిల్ తగ్గని వస్తే అది మట్టుగా డూప్లికేట్, దాన్ని రిటర్న్ చేసండి. నేను ఈ వెబ్సైట్ నెంబర్లు ఇస్తాను కింద, మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మట్టుగా ఒరిజినల్ సీల్ ప్యాక్ ఎలాగ వస్తుంది, నా ముందు వీడియోలో కూడా మీరు చూడొచ్చు. ఇది ½ లీటరు మనకు 1200 అలా పడుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆల్రెడీ నేను యూజ్ చేసిన 2 bottles యూజ్ అయిపోయి, నేను మా బాబుకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని బాబు కోసం తీసుకోవడం, మా మిసెస్ కోసం. వీళ్ళు ఓన్లీ ½ లీటర్ బాటిల్ వస్తుందండి. ఏది కూడా మనకి 250 mlతో రాదు. నేను ఫేక్ ఆయిల్ ఎలా ఉంటుందని కూడా మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూసాను. దాని వీడియో లింక్ కూడా కింద ఇస్తాను, ఒరిజినల్కి ఫేక్కి. కింద నెంబర్ కూడా ఇస్తాను. వీళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అయినా కాల్ చేసినా మీకు ఆర్డర్ అనేది తీసుకుంటారు. చాలా థిక్గా ఉంటుంది బట్ ఇది వీళ్ళు కాంటాక్ట్ నెంబర్లు అండి, ఒరిజినల్ బాటిల్ మీద వచ్చినాయి అన్నమాట. చాలా ఫేక్ ఉన్నాయి. మీరు ఫేస్బుక్లో వాటిలో కనుక చూసి మీరు ఆర్డర్ చేయొద్దు, మొత్తం చాలా ఫేక్ ఉంటాయి. అందులో ఏది కూడా ఒరిజినల్ కాదు. ఆల్రెడీ నేను సెకండ్ బాటిల్లో ఒక 200 ml మిగిలిందన్నమాట. 2 bottles అనేది యూజ్ చేశారు. సేమ్ నెంబర్స్ చూడవచ్చు మీరు. ఇది ఎలా అప్లై చేయాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను. దీనివల్ల యూజెస్ కూడా మీకు చెప్తాను. ఇది మామూలు సీల్ వస్తుందండి, ప్లాస్టిక్ది. పైన అంటూ ఏం సీల్ ఉండదు. వీళ్ళు డైరెక్ట్గా కొరియర్ చేస్తారు కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఆయిల్ మందార పువ్వు అన్నీ కలిపిన స్మెల్ వస్తుంది. చాలా థిక్గా ఉంటుంది అన్నమాట. మామూలుగా మన కోకోనట్ ఆయిల్ మీద 3 రెట్లు థిక్గా ఉంటుంది. ఇది మరబెడతారు కదా, మొత్తం 108 ఇందులోని జడీబూటీలు వేసి మరబెడతారు అన్నమాట. ఈ ఆదివాసీ పేరుతో చాలా ఫేక్ ఉన్నాయి. మీరు మట్టుగా ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, షార్ట్స్లోని వస్తుంటాయి కదా, ఆర్డర్ చేయకండి. అందులో మీకు ఏమీ యూజ్ ఉండదు అన్నమాట. ఇది మా బాబుది. లాస్ట్ 6 months బ్యాక్ అయితే చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. ఆల్మోస్ట్ వాడుతూ వీడు 6 months అయింది. ఇది ఎలా రాయాలో కూడా మీకు చెప్తాను. మీకు ఆయిల్ రాసి, ఏదైనా మనం ఆయిల్ రాసుకున్నప్పుడు మన చేతికి హెయిర్ అనేది అంటుకుంటే హెయిర్ ఫాల్ ఉన్నట్టుగా అనమాట. నేను మీకు చూపిస్తాను. ఇది ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు రాయాలండి. వారానికి 3 రోజులు అనమాట. నైట్ అంతా మనం పెట్టుకొని మార్నింగ్ స్నానం చేసేది. స్నానానికి ఏ షాంపూ అంటే ఏం ప్రత్యేకంగా లేదు, మీరు ఏ రెగ్యులర్గా వాడతారో ఆ షాంపూ యూజ్ చేయొచ్చు. హెయిర్ బాగా లాంగ్ అయ్యి థిక్ అయింది. చూడొచ్చు ఇక్కడ ఒక్క హెయిర్ కూడా చేతికి అంటుకోలేదు. హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్లో మనకి రిజల్ట్ కనపడిపోయినా 1 month తర్వాత రెగ్యులర్గా రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. ఒకసారి మళ్ళీ గట్టిగా మసాజ్ చేసి చూపిస్తాం. హెయిర్ ఫాల్ అసలు ఒక్క హెయిర్ కూడా ఇందులోంచి రిలీజ్ అవ్వదు. ఈ ఆయిల్ ఏంటంటే మనకి మా బాబుది పల్చగా ఉండేది హెయిర్, అది ఈ ఆయిల్ వాడడం వల్ల థిక్ అయింది అన్నమాట. ఇది ఒకటి ఇంప్రూవ్మెంట్ చూసాను నేను. గ్రోత్ అయితే చాలా బాగుంది. ఈ ఆయిల్ వాడిన తర్వాత హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చిన్నబాబు కాబట్టి ఇందులో వైట్ అనేది ఏమీ లేదు. మా మిస్సెస్ చూపిస్తాను వైట్ హెయిర్ ఎలా బ్లాక్ అవుతుందని. చూడొచ్చు ఒక చిన్న హెయిర్ ఒక్కటి కూడా ఇందులో లేదనమాట. ఇలా కుదురికి మసాజ్ చేసి వదిలేయాలన్నమాట. హెయిర్ మనకి మామూలుగా ఉండేదానికంట రిజల్ట్ అనేది వెంటనే కనపడదు. మనకు 2-3 months తర్వాత మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఆయిల్. ఇప్పుడు మా మిస్సెస్ చూపిస్తాను మీకు. చిన్న చిన్న వైట్ హెయిర్స్ ఉండేవి, అవి ఎలా బ్లాక్ కలర్లో మారుతూ చూడొచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. చాలా హెయిర్స్ బ్లాక్ కలర్లోకి ఇప్పుడు ఆల్రెడీ రెడ్ అయిపోయి ఇలా బ్లాక్లో మారుతాయన్నమాట. వైట్ అన్నీ కూడా మీకు ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంటాయి. ఇది కూడా నాకు అవ్వడానికి ఒక 4 months 3 పైన పట్టిందన్నమాట. హెయిర్ అయితే చాలా థిక్గా అయింది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్స్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. మరో కొత్త వీడియోతో ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.